రైట్ కొన్ని రోజుల గ్యాప్ తర్వాత వెల్కమ్ బ్యాక్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఈ గ్యాప్లో చాలామంది కాస్త ఎలక్షన్ హీట్ తగ్గిన తర్వాత సేద తీరారు, వెకేషన్స్ తీసుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుటుంబ సమేతంగా ఒక వారం 10 రోజులు యూరోప్ యూకే వెళ్ళి తిరిగి వచ్చిన వార్త మనం వింటున్నాం. సో మరి ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి? వీఆర్ బ్యాక్ విత్ కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, అందరికీ సుపరిచితులు. ఆయన ఢంకా బజాయించి మళ్ళీ అధికారం వైసీపీదే అని చెప్తూ వచ్చారు, ఇవాళ కాదు మొదటి నుంచి కూడా. సార్ నమస్కారం, వెల్కమ్ బ్యాక్. నమస్తే అమ్మా. ఎలా ఉంది సార్ గ్రౌండ్, ఎలా అనిపిస్తోంది మీకు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి? ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని లీక్లు వచ్చేసాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ అనే దానికన్నా మేము డాక్టర్ మునిబాబు అని ఒక స్కాలర్, వెనుకబడిన వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం అతను చాలా కష్టపడుతుంటాడు. అతను లేకపోతే సామాజిక వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మెరుగుపడితే ఎలా అభ్యున్నతి చెందుతారన్న దాని మీద అతను పిహెచ్డీ చేసాడు. అతను ఒక డేటాని ఎలా ఎలా కంపైల్ చేసుకున్నాడంటే, అతను వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర నుంచి అతను నాకు మంచి మిత్రుడు. ఓకే, వి స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఇట్. మేము మూలాలు ఎలా సరి చేసుకున్నామంటే, 175 నియోజకవర్గాల్లో టోటల్ ఓటర్లు ఎంతమంది అంటే 4,15,000 మంది ఓటర్లు ఉన్న దగ్గర సంక్షేమం దగ్గర 3,64,00,000 మందికి 4,15,00,000 ఓటర్లు ఉంటే 3,64,00,000 పైచీలుగా సంక్షేమం చేయబడింది. చేయబడినప్పుడు మేము సచివాలయ వ్యవస్థని అండ్ గ్రామ వాలంటీర్ని అనుసంధానించుకున్నాం. రైట్, మేజర్ పాకెట్స్లో అంటే రాష్ట్రం అంతా ఆల్మోస్ట్ మేజర్ చంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అతను నేను కంపైల్ చేసుకుంటూ వస్తే ఒక అనాలిసిస్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు 50 ఇళ్ళు ఉన్న వాలంటీర్ని మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ర్యాండమ్గా అతను సరే 20-30 ఇళ్ళు వైఎస్ఆర్సీపీ, ఇటుపక్క తెలుగుదేశం, ఇల్లు జనసేన పక్క ఫేవర్ ఉన్నది, ఒక బేసిక్ అనాలిసిస్ ఉంది. సో మేము ఇంకొకటి కూడా అనాలిసిస్ చేసాం, ఒక కొన్ని సర్వేలు రేస్ అలాంటి వాటిల్లో కూడా చూస్తే వాళ్ళు కూడా స్టాటిస్టిక్స్ దగ్గర 2,50,000 మంది ఒక నియోజకవర్గంలో ప్రజలు ఉంటే అగ్రిగేట్న 150,000 మందికి సంక్షేమం అందింది అన్నది ఒక అనాలిసిస్ ఉంది. సో ఈ అనాలిసిస్లో మేము ఎట్లా కంపేర్ చేసామంటే, లాస్ట్కి ఈ 3,64,00,000 పైచీలక అందిన సంక్షేమాన్ని కనుక నిశ్చీకరిస్తే రైట్ దగ్గర 2,26,00,000 మంది వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళకి సంక్షేమం అంతే, దగ్గర 1,68,00,000 మందికి ఇతరులు తెలుగుదేశం అండ్ మిగిలిన వాళ్ళకి సంక్షేమం అంది. అప్పుడు నాకు అనిపించింది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయం చూడడం అని చెప్పిన దానికి ఇది ఒక ఉదాహరణ. అవును, అంటే సంక్షేమం సర్వతోముఖంగా ప్రతి ప్రజకి అంది. ఇక్కడి నుంచి మేము అనుసంధానించుకున్న డేటాతో ప్రతి నియోజకవర్గాల వారీగా, క్యాస్ట్ల వారీగా వేసుకుని వెళ్ళాం. మా దగ్గర ఒక భయంకరమైన డేటా ఉంది. అంటే ప్రతి నియోజకవర్గంలో ఏ క్యాస్ట్లు ఎంతమంది ఉన్నారు అన్నది. రైట్, ఉదాహరణకి బీసీలు ఎంతమంది, కాపులు ఎంతమంది, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది, క్రిస్టియన్ మైనారిటీ ఎంత, ముస్లిం మైనారిటీ, ఇలా మేము నియోజకవర్గాల వారీగా విశదీకరించుకోగలిగాం. ఎందుకంటే ఈ డేటా ఈజ్ పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది. నేను కూడా, మా పాత మిత్రులు చాలామంది సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నారు. సో ఐ హ్యావ్ కంపైల్డ్ ఆల్ దిస్ అండ్ దీని మీద అతన్ని మునిబాబుని నేను కూడా వర్క్ చేయమని, ఈ ప్యాటర్న్లో మనం వర్క్ చేద్దాం, చూద్దామని. అక్కడ మాకు మేజర్ చంక్ ఎక్కడంటే వెనుకబడిన తరగతులైన ఎస్సీ ఎస్టీ అండ్ మేజర్ చంక్ ఆఫ్ బీసీ, ఇట్లాంటి సామాజిక వర్గాలకి ఎక్కువగా ఈ ఫలాలు అందాయి. ఇది ఒక డేటా. అండ్ తర్వాత ఇది కూటమి కట్టిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకి ఒక కాపు సామాజిక వర్గం, చౌదరి సామాజిక వర్గం ఎలా అయిన తర్వాత వీళ్ళ దగ్గర 18, వాళ్ళ దగ్గర 4-5%, ఇవన్నీ ఒక 25% ఉంది. తర్వాత ఎంప్లాయీస్ సెగ్మెంట్ ఉంది, ఇది ఎట్లా వీళ్ళు వ్యతిరేకత ఉంది కదా ఏంది, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ చేసుకుంటూ వచ్చాం. సో నేను ఒక ప్రాథమికమైన దీనికి మళ్ళీ ఇంకొకసారి నెరేషన్ వెనక్కి వెళ్ళాను. ఈ నెరేషన్లో మాకు ఫస్ట్ అర్థమైంది ఏంటంటే, ద ప్రస్థానం ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ 2011-12 సంవత్సరంలో స్టార్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ ట్రాక్ రికార్డ్ని కనుక మీరు గమనిస్తే వాళ్ళు ఎప్పుడు 47% ఓటు బ్యాంక్ని ఎక్కడ తగ్గించుకోలేదమ్మా. కరెక్ట్, త్రూ అవుట్ దేర్ ప్రాసెస్. రైట్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ద సక్సెస్ రేషియో వాళ్ళకి 2019లో వచ్చింది. అది కూడా ఎంత, దగ్గర 49.85 పైచిలుక, అంటే దగ్గర 50% వేసుకోండి. తర్వాత జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం నిలబడలేదు, స్వచ్ఛందంగా వదిలేశారు అన్నాం, కాడి వదిలేసింది ఎలక్షన్. నేను అప్పుడు అనుకున్నా, వీళ్ళు నామినేషన్స్ వేశారు కదా, అక్కడ జనసేనకి దగ్గర 20-25% మధ్యలో ఓటు బ్యాంక్ వచ్చింది. అవును, వైఎస్ఆర్సీపీకి 67% ఓటు బ్యాంక్ వచ్చింది. సో ఈ విశ్లేషణలో ఇప్పుడు ఓవరాల్గా మిగిలింది 33% కదా. అవును,
సో ద ఒరిజినల్ 33%కి మళ్ళీ నేను గ్రాస్ రూట్లో ఒకసారి వెనక్కి వెళ్ళాను. 2019లో ఒక పసుపు కుంకుమ లేకపోతే నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు, లేదంటే పెన్షన్ 1,000 రూపాయలది 2,000 పెంచింది. రైట్. జస్ట్ స్పాన్ ఆఫ్ ఎలక్షన్స్ 2 నెలల ముందు. అవును. 2 నెలలకి వాళ్ళకి ఒరిజినల్ 33% ఉన్నది 6% ఎన్హాన్స్ చేసి దగ్గర దగ్గర 39% వచ్చింది 2 నెలలకే. 2 నెలలకి. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఒక 5 ఏళ్ల కన్జాక్టివ్గా అంటే 2,000 రూపాయల పెన్షన్ని 3,000 పెంచే కార్యక్రమంలో 2,000 స్టాండర్డ్ చేశాడు. అవును. వాళ్ళు ఇచ్చిన 2 నెలలది 5 సంవత్సరాల పాటు 2,000 పై చిలుకుతో 2,250తో ప్రస్థానం స్టార్ట్ చేసి 3,000 రూపాయలకి ఇవాళ స్థిరీకరించగలిగాడు ఆయన. అప్పుడు నాకు అనిపించింది ద కన్సిస్టెన్సీ పేస్ బ్యాక్ అన్నది ఒకటి. కరెక్ట్. తర్వాత అమ్మ ఒడి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక సిన్హా కమిటీ రిఫార్మర్ అన్న దగ్గర 10 లక్షల మందిని పరివర్తన చేస్తేనే సిన్హా కమిటీకి అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తే 24,70,000 మందిని పిల్లల్ని సంస్కరించి ప్రతిరోజు బడిబాట పెట్టే కార్యక్రమానికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిన్హా కమిటీకి వచ్చిన పేరు ప్రఖ్యాతలకి ఇంకెంత రావాలి. కరెక్ట్. అలా దగ్గర దగ్గర 64,50,000 మందికి పెన్షన్ వస్తున్న రూపం. అలాగే రైతులకి సంబంధించిన అంశాల్లో రైతు బంధు కార్యక్రమంకి దానికి అనుసంధానించుకుని సెంట్రల్ గవర్నమెంట్ తీస్తున్న కన్సిస్టెన్సీ. సో మీరు ఏ ప్రామాణికాలు తీసుకున్న ఈ నవరత్నాల పథకాలు ప్రజలకి 99% సక్సెస్ చూపించింది జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్. సో ఈయన ఈ ప్రస్థానంలో ఇవన్నిటికీ మాకు వెసులుబాట్లు తీసుకుని ఎప్పుడైతే ద 47% 67కి ఎన్హాన్స్ అయితే చాలామంది చెప్తుంటారు అదేంటి తదనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 ఓడిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఓకే, వీఆర్ నాట్ డెనయింగ్ ఇట్, బట్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ద కంపారిజన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ కన్సిస్టెన్సీ తగ్గలేదు. అండ్ ఆల్సో సార్ మొదటి నుంచి ఒక విషయం కొంత సో కాల్డ్ కామెంటరీ కానీ అభివృద్ధి జరగలేదనే కొన్ని పాయింట్లన్నీ కూడా ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ సొసైటీలో వినిపించాయి తప్ప మీకు గ్రాస్ రూట్ లెవెల్లో చెక్కు చెదరకుండా పైగా అది ఎన్హాన్స్ అయిందనే విషయం సంకేతాలు క్లియర్గా కనిపిస్తుంది. ఒక మాట చెప్తా, సింపుల్ ఈక్వేషన్స్ కూడా చెప్పొచ్చు. ఒక ఆర్బీకే సెంటర్, ఒక సచివాలయం, ఒక నాడు నేడు స్కూల్ పరివర్తన అండ్ విలేజ్ క్లినిక్, ఈ బిల్డింగ్లు అయితే పక్కాగా అక్కడ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు 2,200 ప్రజలు ఉన్న ఒక గ్రామానికి ఎంత కాదన్నా ఒక బిల్డింగ్ 15-20 లక్షలు ఖర్చు కాకుండా ఉండదు కదా. అంటే ఒక 1 కోటి రూపాయల ప్రాతిపదిక మీద మీరు ఒక 2,200 మంది గ్రామాలు చూస్తే దగ్గర దగ్గర 17,000 గ్రామాలు ఉన్నాయి. దీన్ని అభివృద్ధి అనమా? అవును. పాయింట్ 1. రెండోది, నేను తిరిగిన 47 నియోజకవర్గాలు, నేను ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్ని ఇంటర్వ్యూ చేశాను పర్సనల్గా. వీళ్ళ దగ్గర నేను చూసిన అభివృద్ధి కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తేనేమా అగ్రిగేట్న 2,850 కోట్ల నుంచి 3,960 కోట్లు హైయెస్ట్గా వీళ్ళ డెవలప్మెంట్ మాడ్యూల్లో డబ్బులు ఖర్చు పెట్టారు. అవును. ఉదాహరణకి పొద్దుటూరు ఆ మేగర్ ప్రాజెక్ట్ నుంచి దగ్గర దగ్గర 39 కిలోమీటర్లు 36 కిలోమీటర్ల పైప్ లైన్లతో తీసుకొచ్చి వాటర్ ఇస్తున్నారు. నంద్యాల కూడా అదే, పాత ట్యాంకులని పునరుద్ధరించి కడుతున్న ట్యాంకులు ఇవన్నీ. నేను తర్వాత నంద్యాల, నెక్స్ట్ ఆళ్ళగడ్డ, ఇవన్నీ సురక్షిత వాటర్. ఈ ఉదాహరణకి శ్రీకాకుళంలో దాన్ని ఏమంటారు హాస్పిటల్ పరివర్తన త్రూగా అండ్ అక్కడ సురక్షిత వాటర్ కోసం 700 కోట్లు ఖర్చు పెట్టిన ప్లాన్. ఇవన్నీ అభివృద్ధి కాకుండా ఇంకేమవుతాయి? ఇవన్నీ ఒక ఎత్తి అయితే రైట్, ఒక 70,000 కోట్లు బిల్లులు చెల్లించకుండా వెళ్ళిపోయిన గత ప్రభుత్వం బిల్లులు ఇవాళ వాళ్ళే కోర్టు కేసులు వేస్తే అనా పైసలతో లెక్క కట్టిన జగన్మోహన్ రెడ్డిది అభివృద్ధిలో భాగస్వామి అవుతాడా అవడమ్మా? అవును. ఇవన్నీ శాశ్వత పథకాల కింద నేను ఎన్నిసార్లు చెప్పొచ్చు, ఇది ఎలక్షన్ అయిన తర్వాత చెప్పిన అరణ్యరోధన కిందే ఉంటుంది. 17 మెడికల్ కాలేజీలతో 5 మెడికల్ కాలేజీలు ఎగ్జిక్యూషన్లో ఉండి అడ్మిషన్స్ అవుతున్న దగ్గర ఇవన్నీ సార్ గ్రౌండ్ అయ్యాయి అండ్ బాగా అంటే ఆచరణ సాధ్యం అని చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ పొలిటికల్గా దీన్ని పరిశీలిస్తే వాటి పరిస్థితిని ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఇవాళ బీజేపీ అలాగే కేంద్ర నిఘా వర్గాలకి కేంద్ర ప్రభుత్వానికి అందుతున్న రిపోర్ట్స్ ఏమిటి, లేదు జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి, ప్రతిపక్షాల్లో ఉండే మూడ్ ఏమిటి అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సార్? అదే నేను నియోజకవర్గాలు నా 25 పార్లమెంట్ సెగ్మెంట్లు నేను చెప్పగలుగుతానమ్మా. నేను ఇది ప్రాతిపదికను తీసుకుని నేను చేసిన సర్వేలో నేను మునుబాబు అరకు పార్లమెంటు వైఎస్ఆర్సీపీకి పాలకొండ, కురపం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం క్లీన్ స్వీప్ చేయబోతోంది వైఎస్ఆర్సీపీ ఇంక్లూడింగ్ పార్లమెంట్. కొంత ఉత్తరాంధ్రలో మైల్డ్గా అంటే కొద్దిగా అటు ఇటు ఉంది, టైట్ ఫైట్ ఉందనే రిపోర్ట్ కూడా వచ్చింది. కానీ మీరు దానికి భిన్నంగా చెప్తున్నారు. నెక్స్ట్ విశాఖ పార్లమెంట్ టఫ్ ఫైట్ నడుస్తుంది. టఫ్ ఫైట్ పార్లమెంట్కి, బట్ అక్కడికి వచ్చేసరికల్లా సొంగోరపుకోట, భీమిలి 2 వైఎస్ఆర్సీపీ, విశాఖ ఈస్ట్ టీడీపీ పక్క, విశాఖ సౌత్, విశాఖ నార్త్, గాజువాక టఫ్ ఫైట్ ఉంది. విశాఖ సౌత్, నార్త్ ఇవైతే క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ చేయబోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికల్లా శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీ గెలవబోతుంది రామ్మోహన్ నాయుడు, ఎందుకంటే అక్కడ వెలమ అండ్ రైట్ ఇంకొక సామాజిక వర్గం ఉందమ్మా, ఇంకోళ్ళు వాళ్ళు ఎవరు మన
కాపుల్లో ఒక సామాజిక వర్గం ఉంది. ఈ వెలమ సామాజిక వర్గం క్రాస్ ఓటింగ్ పార్లమెంట్కి చేయబట్టి రైట్ ఇది శ్రీకాకుళం పార్లమెంట్ అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. రైట్ నెక్స్ట్ ఇచ్చాపురం టీడీపీ ఫేవర్లో ఉంది. పలాస వైఎస్ఆర్సీపీ, టెక్కలి టఫ్ ఫైట్ నడుస్తుంది. పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వలస, నర్సన్నపేట వైఎస్ఆర్సీపీ పాకెట్ అవుతుంది. నెక్స్ట్ అనకాపల్లి పార్లమెంట్కి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతుంది. ఎందుకంటే ముత్యాల నాయుడు గారు అక్కడ స్థానికతను జస్టిఫై చేస్తూ వెలమ సామాజిక వర్గం నుంచి వచ్చిన సీఎం రమేష్ని ఏమీ కాకుండా అధిగమించగలుగుతున్నాడు. చోడవరం, మాడుగుల వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారి వలన టీడీపీ కూటమికి ఎడ్జ్ కనబడుతుంది. పెందుర్తి, ఎలమంచిలి 2 క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఎలమంచిలి ఉన్నదాకా ఆ సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ గెలుస్తారన్న దగ్గర అతని నోటి యొక్క ఆవశ్యకత వలన ఆ కాపు సామాజిక వర్గమే నెగిటివ్ చేస్తుంది. ఆయన గెలవబోతున్నాడు. మాకు నేను రాత్రి దాకా వచ్చిన ప్రాథమిక అంచనాలు మొన్న రాత్రికి. పాయకరావుపేట మళ్ళీ టఫ్ ఫైట్ నడుస్తుంది. నర్సీపట్నం అయ్యన్న పాత్రుడి ప్రభావం తీవ్రంగా ఉండి అతను గెలవబోతున్నాడు అక్కడ. అలాగే నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికల్లా ఒకప్పుడు అశోక్ గజపతిరాజు గారు శాసించే స్థాయి దగ్గర నుంచి గజపతులు ఏరాపోయి ఇప్పుడు బొత్స ఫ్యామిలీ డామినేషన్తో రైట్ హెచ్చర్ల టీడీపీ ఫేవర్ ఉంది. పార్లమెంట్ అయితే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం వైఎస్ఆర్సీపీ. నెల్లిమర్ల టఫ్ ఫైట్ నడుస్తుంది. విజయనగరం క్లీన్ స్వీప్. బొబ్బిలి ముఖ్యంగా రాజుగారు ప్రభావం ఉంటుంది అనుకున్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తదనంతర పరిణామాల్లో వైఎస్ఆర్సీపీకి ఫేవర్స్ అంతరించుకుంది. రైట్ నెక్స్ట్ కాకినాడ పార్లమెంట్ చలంశెట్టి సునీల్ గారు క్లీన్ స్వీప్తో గెలవబోతున్నారు. అక్కడ పార్లమెంటు వైఎస్ఆర్సీపీ. తుని వైఎస్ఆర్సీపీ. పత్తిపాడు టీడీపీ ఫేవర్లో ఉంది. పిఠాపురం వైఎస్ఆర్సీపీ. గీతమ్మ ఖచ్చితంగా గెలవబోతోంది. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు. 4th మనం ఈ విషయాలన్నీ మాట్లాడకపోతున్నాం. కంటిన్యూ సార్. కాకినాడ రూరల్ టీడీపీ ఫేవర్లో ఉంది. పెద్దాపురం వాళ్ళ అడ్డ చినరాజప్ప గారు కన్సాక్టివ్గా గెలుచుకుంటూ వస్తున్నారు. అంచేత అక్కడ మళ్ళీ ఆయనకే ఫేవర్ ఉంది. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ. జగ్గపేట కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చాం మేము. నెక్స్ట్ వచ్చేసరికల్లా అమలాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది 52% ఓటు బ్యాంక్తో. రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ. ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ. ముమ్మిడివరంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అండ్ గౌడ మిగిలిన సామాజిక వర్గాలు కన్సాలిడేట్ అయ్యాయి. ఎందుకంటే కాపు సామాజిక వర్గం తీవ్రంగా పరిశ్రమించిన దానికి పిఠాపురం అండ్ ముమ్మిడివరం 2 కాపు ప్రభావంతో డామినేట్ చేద్దాం అనుకున్న దగ్గర ప్రజాస్పందన ఎలా ఉంటుందంటే ఉభయ గోదావరి జిల్లాలో ఒక నానుడు ఉంటుంది, ఊరంతా ఒక దాటు కాపులతో ఒక దాట అని. ఊరంతా ఒక దాట అయింది. దాని పర్యవసానం ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అమలాపురం వైఎస్ఆర్సీపీ. రాజోలు జనసేన పార్టీకి ఎడ్జన్ ఇచ్చారు. అండ్ పి గన్నవరం వైఎస్ఆర్సీపీ. కొత్తపేట టీడీపీ ఎడ్జ్. మండపేట టఫ్ ఫైట్ ఇచ్చాం. మండపేట కంచుకోట తెలుగుదేశానికి. ఈసారి బేటలు బారుతాయా అన్నది ఒక ప్రశ్నాత్మకంగా ఉంది. నెక్స్ట్ ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. ఏలూరు టీడీపీ ఎడ్జ్ ఉంది. దెందులూరు, చింతలపూడి, కైకలూరు, ఉంగుటూరు, పోలవరం, నూజివీడు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. రైట్. రాజమండ్రి పార్లమెంట్ ఖచ్చితంగా పురంధేశ్వరమ్మ ఓడిపోయి తీరుతుంది. వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. డాక్టర్ గారు కరోనా టైంలో ఆయన చేసిన సేవలకి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆయనకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు. అనపర్తి, రాజనగరం 2 వైఎస్ఆర్సీపీ. రాజమండ్రి సిటీ టఫ్ ఫైట్లో ఇచ్చాం. అండ్ రాజమండ్రి రూరల్ టీడీపీ ఫేవర్లో ఉందని మా అంచనా. అలాగే కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం ఇది వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. కొవ్వూరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ స్వాప్ అయ్యారు అండ్ దే ఆర్ గోయింగ్ టు స్వీప్ ద ఎలక్షన్. ఎందుకు ఫస్ట్ ఫలితం వెలబడేది కూడా కొవ్వూరే, తక్కువ సెగ్మెంట్స్ అక్కడ. అలాగే మచిలీపట్నం పార్లమెంట్కి వచ్చాకల్లా మళ్ళీ డాక్టర్ గారు ఆయన హస్తవాసికి ఆయన్ని ₹5 డాక్టర్ అనేవారు కూడా అక్కడ. అండ్ అక్కడ ఆయన సేవా తత్పరతకి ఎలక్షన్ క్యాంపెయిన్ కన్నా ఆయన ఈ డ్యూటీ ఎక్కువ చేస్తున్నారు, డాక్టర్ డ్యూటీ. సో ఆయన ఫస్ట్ ఆంకాలజిస్ట్ ఫర్ ద మదర్ ల్యాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ హిస్ డెడికేషన్ ప్రజలు డెడికేట్ ఆయన కోటేశారు. అండ్ పైగా సింహాద్రి గారు సార్ ఆయన ఎంత మొన్న ఇంటర్వ్యూ చేశాం ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత హాయిగా ఎలక్షన్ ని చాలా హాయిగా తీసుకున్న వ్యక్తి ఆయన. ఈజ్ వెరీ స్పోర్టివ్ పర్సన్. అదే స్పోర్టివ్గా ఉన్నారు. అదే ఎగ్జాక్ట్లీ గెలిపోవటంలో ఏముందమ్మా చూద్దాం ఐఎమ్ ట్రయింగ్ అన్నట్టు అన్నారు తప్ప నేనే గెలుస్తాను కూడా ఆయన అనలేదు. ఆయన చాలా స్పోర్టివ్గా చాలా హాయిగా. నేను ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో కూడా ఆయన పేషెంట్ చూసేస్తున్నారు అర్జెంట్గా అక్కడ. ఇంటర్వ్యూకి వెళ్ళిన టైం నాకు ఇంటర్వ్యూ మధ్యలో కూడా ఒకసారి బ్రేకింగ్ ప్రసాద్ నేను వెళ్ళి ఇంటర్వ్యూ పేషెంట్లు చూసి వస్తానని వెళ్ళొచ్చారు ఆయన. రైట్. ఆయనది అంచేత ఆయన కైవసం చేసుకోబోతున్నాడు. గన్నవరం తెలుగుదేశానికి టఫ్గా గెలవబోతున్నారు. ఎందుకంటే చౌదరి సామాజిక వర్గం వంశీ వెనకాల తిరిగిన వాళ్ళు కూడా వంశీకి చీకటి దెబ్బ కొట్టారన్నది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. అంచేత టీడీపీ ఎడ్జ్ అండ్ గెలుస్తున్నారని కూడా ఇచ్చాం మేము. గుడివాడ వైఎస్ఆర్సీపీ, పెడన, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ, అవనిగడ్డ టఫ్ ఫైట్ ఉంది. పామర్రు, పెనమలూరు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది మచిలీపట్నం.
నెక్స్ట్ నర్సాపురం పార్లమెంట్కి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ నరసాపురం పాలకొల్లు 2 టీడీపీ, ఆచంట భీమవరం ఉండి వైఎస్ఆర్సీపీ, ఉండి మన అతిరథ మహారథుడైన రాజుగారు ఆ పక్కనే ఒక ఊరు ఉంటుందమ్మా. అక్కడ రాజులు చౌదరుల సామాజిక వర్గంతో విపరీతమైన బెట్టింగులు చేస్తూ ఇవాళ రాష్ట్రం నడిబొడ్డున అన్ని ప్రాంతాల్లోకి విస్తరించి వాళ్ళతో బెట్టింగులు చేస్తుంది కూడా వెనకాతలో ఉన్న మ్యాన్ బిహైండ్ ఈజ్ దట్ ఫెలో. అలాగే తణుకు తాడేపల్లిగూడెం కూడా టీడీపీ ఎడ్జికి ఇచ్చారు. ఎందుకంటే టీడీపీ జనసేనకి ఇచ్చారు అక్కడ తాడేపల్లిగూడెం. ఎందుకంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు అక్కడ యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆయన స్థానికత, ఆయన అక్కడ కష్టపడిన విధానం ఒక కొలమానంగా ఉంది. రైట్. అలాగే విజయవాడ పార్లమెంట్కి వచ్చేసరికల్లా నాని గారు కైవసం చేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లడితో ఏమీ కాదని, లోకేష్ బ్యాచ్తో తిరిగి వెళ్తే ఏం కాదని ఇంకోసారి ప్రూవ్ కాబోతుంది నాని గెలుపుతో. అలాగే తిరువూరు టీవీలో ఎరగదీసేస్తున్నాడని చెప్పి తెలుగుదేశం పట్టం గడితే పట్టాధిపతుల్ని పీఠాధిపతులు చేస్తారు, ఏం చేస్తారో తిరువూరు సమాధానం స్వామిదాస్ గారు గెలవబోతున్నాడు. అలాగే విజయవాడ గెలవబోయేది అక్కడ తిరువూరు స్వామిదాస్ గారా? కొలికిపూడి మీద స్వామిదాస్ గెలిచే ఛాన్సెస్ సార్ వెరీ వెరీ బ్రైట్, గెలుస్తున్నాడు కూడా. తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతోంది. మైలవరం టఫ్ ఫైట్ కింద ఇచ్చాం. నందిగామ, జగ్గయ్యపేట 2 వైఎస్ఆర్సీపీఏ. నెక్స్ట్ గుంటూరు పార్లమెంట్కి వచ్చేసరికల్లా ఆ పెమ్మసాని గారు చేసిన విన్యాసానికి ఫైనాన్షియల్గా అక్కడ కొంచెం రోసయ్య గారు వెనకబోట్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఆయన బదులు ఇంకే క్యాండిడేట్ అయినా నేనైతే గ్యారంటీగా చెప్పుందును. ఇక్కడ ఏంటంటే కాపు సామాజిక వర్గం కూడా ఒక డీవియేషన్ ఉంది. బట్ ఈవెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ గివెన్ ప్రాపర్ ఎడ్జ్ టు టీడీపీ. ఎందుకంటే రైట్, అక్కడ వెలమ సామాజిక వర్గం క్రాస్ ఓటింగ్, ఇక్కడ కన్సాలిడేషన్ ఆఫ్ దిస్ థింగ్ డబ్బులతో. ఈ 2 నియోజకవర్గాలే పార్లమెంట్లు తెలుగుదేశం గెలవబోతుంది. వైజాగ్ టఫ్ ఫైట్ ఇచ్చాం మేము. అలాగే తాడికొండ శ్రవణ్ గారి కష్టానికి తెలుగుదేశంకే పట్టం కట్టబడుతున్నారు. మంగళగిరి టైట్ ఫైట్లో ఇచ్చాం మేము. బికాజ్ అది ఆ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎప్పుడు 10,000 మెజారిటీలు దాటిన ఉదంతాలు లేవు. పామర్రు తెనాలి 2 వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు టీడీపీకి ఫేవర్గాను. గుంటూరు ఈస్ట్ వెస్ట్ 2 కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. ఒంగోలు పార్లమెంట్కి వచ్చేసరికల్లా చెవిరెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఎర్రగొండపాలెం ఇది ఖచ్చితంగా నా మిత్రుడు చంద్రశేఖర్, అది పులివెందుల పార్ట్ 2 అంటారు దాన్ని. ఖచ్చితంగా తెలుగు వైఎస్ఆర్సీపీ కంచుకోట అది. సో దాన్ని కైవసం చేసుకోబోతున్నాడు. దర్శి, ఒంగోలు కూడా వైఎస్ఆర్సీపీ. కొండేపి ఆదిమూలపు సురేష్ గారి ఏ చాతుర్యంతో నెట్టుకు రావాలి తప్ప అక్కడ టఫ్ ఫైట్ ఈజ్ గోయింగ్ ఆన్. తెలుగుదేశం కైవసం చేసుకోబోతోంది. మార్కాపురం, గెద్దలూరు, కనిగిరి ఇవి కీన్ స్వీప్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ప్రకాశం జిల్లా అయితే కీన్ స్వీప్ పరంగా పరిగెడుతుంది. నెక్స్ట్ నర్సరావుపేట పార్లమెంట్కి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే యాదవ్ గారి కష్టానికి ప్రతిఫలం. పెద్దకూరుపాడు వైఎస్ఆర్సీపీ, చిలకలూరుపేట టీడీపీ అంటున్నారు. నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి అంబటి రాంబాబు గారికి టఫ్ ఫైట్ ఉందని మా విశ్లేషణలో ఉంది, ఆయన ఓడిపోతున్నారని. నెక్స్ట్ వినుకొండ, గురజాల, మాచర్ల కాంకర్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ నెల్లూరు పార్లమెంట్కి వచ్చేసరికల్లా పార్టీలో నెంబర్ 2 విజయసాయిరెడ్డి గారు అక్కడ కైవసం చేసుకోబోతున్నారు. డబ్బులతో గుంటూరులో పని వచ్చేమో కానీ నెల్లూరులో పని కాదని విజయసాయిరెడ్డి గారు చెప్పబోతున్నారు. రైట్. కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు వైఎస్ఆర్సీపీ కీన్ స్వీప్. ఎంత సిటీ విజయసాయిరెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, విజయసాయిరెడ్డి గారిని ఫస్ట్ టైం అంటే బాగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఈ మధ్యకాలంలో వచ్చింది నాకు. చాలా ఎంత మోడెస్టీ, ఎంత డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్తో, ఎంత నమ్రతతో ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారంటే, అంటే ఎలక్షన్ అంతవరకు రాజ్యసభలో ఉండి ఆయన ఎక్స్పీరియన్స్ వేరు, ఈసారి లోక్సభ బరిలో. పార్టీకి కష్టం వచ్చిందంటే ఎవరైనా అతిథులు కాదన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములాకి అది మా సీనియర్ అయిన విజయసాయిరెడ్డి గారు కూడా అతీతం కాదు. పార్టీ కోసం నిన్నటిదాకా ఉన్న వేమిరెడ్డి వెళ్ళిపోతే ఏదో వ్యాక్యూమ్ మన దగ్గర అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్లాన్ చేశారు అక్కడ. అదే కాబట్టి తప్పకుండా అయితే ఆయన విజయం సాధిస్తారంటున్నారు ఖచ్చితంగా. నెల్లూరు సిటీ టీడీపీ ఎడ్జ్ ఉంది. అలాగే నెల్లూరు రూరల్ అండ్ ఉదయగిరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. బాపట్ల పార్లమెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వశపరుచుకోబోతోంది. తెలుగుదేశం విన్యాసాన్ని ప్రజలు పసిగట్టగలిగారు. బాపట్ల పార్లమెంట్కి నిలబడుతున్నది మన కోన రఘుపతి గారా? ఎస్. వేమూరు వైఎస్ఆర్సీపీ, రేపల్లె టీడీపీ ఎడ్జిగా ఉంది. బాపట్ల వైఎస్ఆర్సీపీ, పరుచూరు టీడీపీకి ఉంది. అద్దంకి, చీరాల, సంతనూతలపాడు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. నెక్స్ట్ తిరుపతి పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ గురుమూర్తి గారి కష్టం వృధా పోదు. ప్రజల మనిషి, ప్రజల్లో నిరంతరం ఉన్నాడు. అతను అక్కడ చేసిన అభివృద్ధి, నిరుద్యోగ ఉపాధి కల్పన పట్ల అతనికి ఉన్న చిత్తశుద్ధి ఖచ్చితంగా అతనికి పట్టం కట్టబడుతుంది. రైట్. సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు వైఎస్ఆర్సీపీ కీన్ స్వీప్ చేయబోతుంది తిరుపతి. నెక్స్ట్ నంద్యాలకు వచ్చేసరికల్లా పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లి, డోన్
ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నంద్యాల కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ప్రసాద్ గారు. దాకా బనగానపల్లికి తెలుగుదేశంకి ఎడ్జ్ ఉంది అదమ్మా ఓవర్ నైట్ పరిణామాల్లో ఖచ్చితంగా. ఎలా మారుతుంది నిన్నటిదాకా ఎడ్జ్ ఉందంటే మీరు అంటే అయిపోయిన ఓటింగ్కి ఒక రోజులో పోస్ట్ పోల్ ఎట్లా మారుతుంది అంటే అయిపోయిన తర్వాత చేసిన సర్వే కదమ్మా. సో మీరు అనేది ఏంటంటే ఎలా ఉంది ముందున్న యాటిట్యూడ్ స్లోగా సిచ్యువేషన్ సెటిల్ అయిన కొద్దీ అసలు పిక్చర్ బయటకు వస్తానా? ఆబ్వియస్గా అయ్యా రైట్ ప్లీజ్. ఎప్పుడైనా కృతజ్ఞతా భావం చాటుకున్న ప్రజలు అన్నది ఎలక్షన్. రైట్. నాకు ఒక నానుడి వినబడుతుంది, కృతజ్ఞత లేకపోతే 105, తీసుకున్నందుకు కృతజ్ఞత ఉంటే 130 పైన అని. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృతజ్ఞతా భావాన్ని ఖచ్చితంగా చాటుకుంటారు. నెక్స్ట్ హిందూపూర్ పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ కాంకర్ చేయబోతోంది. నిజమా? రాప్తాడు పార్లమెంట్ అమ్మా. ఓ పార్లమెంట్ రైట్ రైట్. రాప్తాడు మడకశిర ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ. హిందూపూర్ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది, ఎందుకంటే కుర్మ సామాజిక వర్గం నుంచి ఫస్ట్ టైం ప్రాధాన్యత. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అనంతపూర్లో ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో మాధవ్కి ఎప్పుడైతే గోరంట్ల మాధవ్కి ఎంపీ టికెట్ ఇస్తే అతిరథ మహారథులైన జేసీ ఫ్యామిలీని ఏమీ కాకుండా గెలిచిన ఉదంతాన్ని ఒకసారి పునర్నమనం చేసుకోగలిగితే అనంతపూర్ కూడా ఎంత ఈజీగా గెలవబోతోందో అని చెప్పొచ్చు. కానీ 2 times గెలిచిన బాలకృష్ణ కాబట్టి టఫ్ ఫైట్ కింద ఇచ్చినాం. పెనుగొండ అదే పరిస్థితి టఫ్ ఫైట్. పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెక్స్ట్ కర్నూలు పార్లమెంట్కి వస్తే వైఎస్ఆర్సీపీ కంచుకోటది. ఎంటైర్ కర్నూలుని క్లీన్ స్వీప్ చేయబోతుంది. కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ని కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, నిమ్మగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. వీళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళు పనిచేసిన దానికి ప్రజలు ఎలా పట్టం కడతారో, సంక్షేమం అందుకున్న దానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందో ప్రజా నానుడి ఈ కర్నూలు ఈజ్ గోయింగ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్, ఇంక్లూడింగ్ నంద్యాల. కడప పార్లమెంట్కి వస్తే అది జగన్మోహన్ అనే పులి యొక్క అడ్డ. టైగర్ జోన్లోకి ఎవరితోనూ కాదు ఎంటర్ అవ్వడం ప్రయత్నం జరిగింది ఆడపుల్ని పంపించి. ఆడపులి పులిలాగా మారుతుందో పులిలా మారుతుందో ప్రజలు నిర్ణయిస్తారు. కడప పార్లమెంటు అక్క తమ్ముళ్ళ యుద్ధంలో తమ్ముడు ఖచ్చితంగా గెలవబోతున్నాడు. మీరు అంతా పాజిటివ్ చెప్తుంటే సస్పెన్స్లో మేము అందరం వింటున్నాం. రైట్. బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు ఇది వైఎస్ఆర్సీపీ అడ్డా అని ప్రూవ్ చేయబోతున్నారు. అంచేత నంద్యాల, కర్నూలు, తిరుపతి, కడప ముట్టుకుంటే కరెంట్ షాకులు తగులుతాయి. నెక్స్ట్ అనంతపూర్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ కైవసం చేసుకోబోతుంది. రాయదుర్గం, ఉరవకొండ టీడీపీ ఖాతాలోకి వస్తుంది. టీడీపీ గెలవనేయండి ఉరవకొండ, ఎందుకంటే పయ్యవాళ్ళ కేసు గెలిస్తే అపోజిషన్ పార్టీ రూలింగ్కి వస్తుంది, వాళ్ళ అపోజిషన్ పార్టీ రూలింగ్కి వస్తుందని నానుడు ఉంది కాబట్టి జై పయ్యవాళ్ళ కేసు. గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంత అర్బన్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ. కళ్యాణదుర్గం టఫ్ ఫైట్ నడుస్తుంది. నెక్స్ట్ రాజంపేట, ఇది ఒక సైన్యాధిపతి, అంటే బాహుబలిలో మీరు సినిమా చూస్తే రాణాగడికి పట్టాభిషేకం చేసిన ప్రభాస్ సైన్యాధిపతిగా నడిపించిన ఉదంతానికి మిథున్ రెడ్డి అడ్డా కింద చెప్పబడుతుంది రాజంపేట. తేడాలు జరిగితే శిరశ్ఛేదనమే అన్నట్టు శాసించే స్థాయిలో కిరణ్ కుమార్ రెడ్డి అయినా సరే బాహుబలి సామర్థ్యం ఉన్న మిథున్ రెడ్డి గెలవబోతున్నారు. అయితే 100% కాంకర్ చేయబోతున్నారు. మధ్యలో కొన్ని సర్వేలు అంటే కొంత ఆఫ్ రికార్డ్ చెప్పిన వాళ్ళు చాలా టఫ్ ఫైట్ నడవబోతుంది అన్నారు. కానీ మీరు రాజంపేట మిథున్ రెడ్డి గారు గెలుస్తారని కరాఖండిగా చెప్తున్నారు. రాజంపేటలో బాహుబలి టైటిల్ హోల్డర్ సైన్యాధిపతి అన్న ప్రాస్పెక్ట్లో నిలబడినోడు అంటే నా దృష్టిలో మిథున్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక యోధుడు, ఒక ఫ్రంట్ ఎండింగ్ వారియర్ ఎవడు ఉన్నారంటే ఒకళ్ళు మిథున్ రెడ్డి గారు. రెండో ఆయన ఎవరు, మన త్యాగమూర్తి అని చెప్తాను నేను ఆయన్ని, గండికోట శ్రీకాంత్ గారు. సో అలాంటి వ్యక్తులు ఉన్న దగ్గర గండికోట శ్రీకాంత్ రెడ్డి, ఎస్, వీళ్ళిద్దరూ ఎలా అంటే పార్టీ కోసం. ఇంకో ఆయన ఉండేవారు మా గౌతమ్ రెడ్డి గారు, వీరమరణం పొందాడు యోధుడు. అవును, ఇట్స్ అ బిగ్ లాస్ ఫర్ హిమ్, ఫర్ అస్, ఎందుకంటే ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అ బ్యాటిల్ దీస్ పీపుల్ ఆర్ ద వారియర్స్. సో ఆ వారియర్స్లో నేను ఎప్పుడు మిథున్ రెడ్డి గారికి ఎప్పుడు పెడస్టల్ మీద పెడతాను. నాకు తెలిసి వాట్ సార్ట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ హీ హాస్ డన్ టు పిక్ ద క్యాండిడేట్స్. క్యాండిడేచర్ని జస్టిఫై చేయడంలో ఆయన చేసిన పని అనితర సాధ్యం. అంచేత రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబాలపల్లి, పీలేరు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడికి, రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి అనే అన్నకి డెంట్ ఎలా పడుతుందో ఈ ఎలక్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ మదనపల్లి, పొంగనూరు కైవసం చేసుకోబోతున్న వైఎస్ఆర్సీపీ. అయితే మీరు చెప్పిన దాదాపు నాకు 1-2 మినహా అన్ని దాదాపు వైఎస్ఆర్సీపీ అంటున్నారు. అదే చెప్తాను, లాస్ట్కి కూడా సస్పెన్స్ క్లియర్ చేస్తాను. లాస్ట్ డిస్ట్రిక్ట్కి వచ్చాం. చిత్తూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా కైవసం చేసుకోబోతుంది. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగిరి టఫ్ ఫైట్. అవును. అండ్ నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు
ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. కుప్పం టఫ్ ఫైట్ ఇచ్చాం మేము, డోర్ డే ఫర్ చంద్రబాబు నాయుడు గారు. పలమనేరు, జీనెలూరు, చిత్తూరు, పూతలపట్టు, ఇది అక్కడ రాజంపేటలో వాళ్ళ అబ్బాయి ఉంటే ఆయన్ని కన్న పెద్ద పూలు ఇక్కడ ఉంది, అదే పెద్దిరెడ్డి గారు. అంచేత ఆ నియోజకవర్గం ఎలా కాంకర్ చేయబోతారో ఆల్రెడీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్న దాంట్లో పెద్దిరెడ్డి గారి పాత్ర ఎలా ఉందో చిత్తూరులో అందరికీ తెలిసిందే. సో మా ప్రాథమిక అంచనాల ప్రకారం 132 పైచిలుక గెలవబోతున్న వైఎస్ఆర్సీపీ, టీడీపీ 27 స్థానాలతో, అలాగే టఫ్ ఫైట్ 11 స్థానాలు ఇచ్చాం. ప్రాపర్ ఎడ్జ్ ఇది. లాస్ట్ టైం 1% డిసైడింగ్ ఫ్యాక్టర్లో 22 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది, బిలో 5000 ఓట్స్. చరిత్ర ఖచ్చితంగా పునరావృతం అవుతుందని నేను నమ్మే ప్రాథమిక సిద్ధాంతం. అలాగే పార్లమెంట్స్ వచ్చారు కూడా 2 పార్లమెంటు, ఇక్కడ శ్రీకాకుళం ఒకటి, గుంటూరు ఒకటి టీడీపీ ఏదైనా పెట్టినా టఫ్ ఫైట్ కింద విశాఖపట్నం ఉంది. ఓవరాల్గా మా సర్వే ప్రకారం 134 పైచిలుకతో, 132 పైచిలుకతో వైఎస్ఆర్సీపీ, 27 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది తెలుగుదేశం, 11 టఫ్ ఫైట్, 22 డంకా పలాస్గా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లు, 2 తెలుగుదేశం, 1 టఫ్ ఫైట్లో వచ్చింది. రైట్, ఇది మునిబాబు గారు మీరు చేసిన సర్వే. కానీ ప్రసాద్ గారు, ఇది ఓపెన్గా అడుగుతున్నాను మిమ్మల్ని, సర్వేలు మీరు ఇంత కాన్ఫిడెంట్గా ప్రకటిస్తున్నారు, ఇవాళ అటు ఇటు అవుతే మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారు, ఎలా తీసుకుంటారు? ఇందులో తీసుకోవడానికి ఏం లేదమ్మా. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఒక సర్వే అంటే నేను సర్వే శాస్త్రీయత, సర్వే జరిగిన విధానం ప్లస్, ఎందుకంటే ఇదే ఒక ధీమాతోటి ప్రతిపక్షాలు చాలా ఆల్మోస్ట్ మేమే వస్తున్నామని చందంగా వైబ్స్ ఇస్తున్నారు. మరి ఏ బేసిస్ మీద వాళ్ళ వైబ్స్ ఇస్తున్నారు? మీరు నమ్మిన సిద్ధాంతానికి మీరే కన్ఫైన్ అయితే అపోజిషన్ పార్టీకి ఆన్సర్ వస్తుంది. మీకు ఎలక్షన్స్ ముందు 6% పెరిగిన ఓటు బ్యాంకు 2 నెలల నిడివిలో. ఎందుకు? పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి అండ్ పెన్షన్ ఒక 1000 రూపాయలు పెంచినందుకు మీకు 6% ఓటు బ్యాంకు ప్రజలు ప్రతిస్పందిస్తే 5 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పర్సెంటేజ్ ఇస్తారో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. కరెక్ట్, అదొకటి. రెండోది, మీరు అన్నట్టుగా నిజంగానే ఈసారి అంటే పనిగట్టుకుని ఈ పథకాలు అందుకున్న వాళ్ళందరూ కూడా నిలబడి ఓటు వేసిన దృశ్యాలు కనిపించాయి. అలాగే ఓటు శాతం పెరిగింది కాబట్టి ఖచ్చితంగా మాకు మళ్ళీ రావాలి ప్రభుత్వం అనే ఒక అన్వయించుకోవడం కూడా విశ్లేషకులు చూసాం మనం. అంటే రెండోది ఏంటంటే 2% ఓటు బ్యాంక్ పెట్టినప్పుడు 2019లో 303 సీట్లు కైవసం చేసుకున్న నరేంద్ర మోడీ అండ్ మమతా బెనర్జీ గారికి పెరిగిన సీట్లు ఒకసారి మనం ఉదాహరణగా చెప్పుకోగలిగితే, రైట్, ఆబ్వియస్గా పెరుగుదల ఒక ఇండికేటర్. గతంలో ఒక నానుడు ఉండేది, ఎలక్షన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడుతుంది ఎప్పుడైనా ఓటు ఎక్కువ పర్సంటేజ్ ఉంటే అన్నది. కానీ ఇక్కడ ప్రజా ప్రతిస్పందన రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో వేశారు. ఏది? మీరు మాకు చేస్తే మేము మీకు కృతజ్ఞత తీర్చుకుంటున్నాం. వేరాస్ జగన్మోహన్ రెడ్డి గారి నినాదం కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది, నేను చేసింది మంచి అనిపిస్తే మీరు నాకు ఓటేయండి అన్నాడు ఆయన. సో ఆబ్వియస్లీ అతనికి యాత్రలో వచ్చిన స్పందన, సిద్ధం సభలకు వచ్చిన ప్రజల యొక్క ప్రతిస్పందనని బేరీ చేసుకోగలిగితే. అండ్ ఓకే, ఇంకొక అడుగు ముందుకేసి ఇంతవరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ ఆర్ ఏం చెప్పాలి, పోస్ట్ పోల్ అనాలిసిస్ అని చెప్దాము, దాని ఎగ్జిట్ పోల్ అనకుండా పోస్ట్ పోల్ సర్వేస్ ఏవి కూడా మీరు అన్నట్టుగా కృతజ్ఞత లేకపోతే 105, ఉంటే 130 దాటే చెప్తున్నాయి తప్ప ఏవి కూడా 30, 40, 60 అని ప్రతిపక్షాలు చెప్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ద డే 1 2-3 సంవత్సరాల నుంచి విశ్లేషణ చూస్తే 110 స్థానాలు జేబులో పెట్టుకుని యుద్ధానికి దిగాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తూనే ఉన్నా. ఎందుకంటే 45 స్థానాల్లో ఎప్పుడూ గెలవని తెలుగుదేశం చరిత్ర 1983 నుంచి చూసుకుంటే, అలాగే 18 స్థానాల్లో గత 3 ఎలక్షన్స్లోంచి ప్రెజెన్స్ లేని తెలుగుదేశం. మిగిలినవి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నిలబడిన క్యాండిడేట్లు కాంగ్రెస్ నుంచి లేదంటే తెలుగుదేశం నుంచి జాయిన్ అయిన వాళ్ళు, హూమెవర్ యూ నేమ్ ఇట్ యాస్. మిగిలినవన్నీ కంచుకోట్ల కింద ఉన్న దగ్గర ఎవరు ప్రభావం లేని నిస్సహాయ స్థితిలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి. సో అయితే మీరు ఇస్తున్న హెడ్లైన్స్ ఇవాళ మీరు చెప్తున్న లెక్కలతో పాటు కుప్పం టఫ్ ఫైట్ అంటున్నారు, అలాగే మంగళగిరి టఫ్ ఫైట్ అంటున్నారు, బట్ యు ఆర్ నాట్ గివింగ్ ఇట్ టు దెమ్. హిందూపూర్ టఫ్ ఫైట్ ఉంది, హిందూపూర్ టఫ్ ఫైట్, పిఠాపురం టఫ్ ఫైట్ అని కూడా కాదు, మేమైతే క్లీన్ స్వీప్ ఇచ్చాం. 6640 ఓట్లతో గీతమ్మ గెలవబోతుంది, వంగా గీత గారు గెలవబోతున్నారు. రైట్, మొత్తానికి చాలా రసవత్తరంగా సాగింది ఎలక్షన్ సీజన్. అండ్ బహుశా మీరు చాలా అనేక అంశాల మీద ఎప్పటికప్పుడు టైమ్లీగా అందించిన విశ్లేషణ కూడా కొంతవరకు ఇవాల్టి ఈ రిజల్ట్ అంటే ప్రజల ఒపీనియన్ని వాళ్ళ షేప్ చేయడంలో కావచ్చు, లేదు వాళ్ళకి జరుగుతున్న విషయాలని మరింతగా విడమర్చి చెప్పడంలో కావచ్చు, మీది కూడా కీలకమైన పాత్ర ఇవాళ. విల్ వెయిట్ అండ్ వాచ్ ప్రసాద్ గారు. ఈ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్, అలాగే 4వ తారీఖు రాబోయే యాక్చువల్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా చాలా చారిత్రాత్మక ఒక రిజల్ట్ కాబోతుంది. నమస్కారం. నమస్తే.